ఈ వీడియోలో మనం అకరణీయ ఘాతాంకాల గురించి తెలుసుకుందాం. వీటినే మనం ఇంగ్లీష్లో రేషనల్ ఎక్స్పోనెంట్స్ అని అంటారు. అయితే అకరణీయ ఘాతాంకాల గురించి తెలుసుకునే ముందు మనం కింది తరగతుల్లో నేర్చుకున్న ఘాతాలు మరియు ఘాతాంకాల గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుందాం. ఘాతాలు ఏ రూపంలో ఉంటాయి? a⁴m రూపంలో ఉంటాయి. ఇక్కడ a⁴m ఏమంటాము? పవర్ లేదా ఘాతం అని అంటాము. m ఏమవుతుంది? m అనేది ఎక్స్పోనెంట్, దీన్నే తెలుగులో ఏమంటారు? ఘాతాంకం అని అంటారు. ఏ ఏమవుతుంది? ఏ అనేది బేస్, దీన్నే తెలుగులో ఏమంటారు? భూమి అని అంటారు. ఇక్కడ ఏ మరియు ఎంలు అనేవి పూర్ణ సంఖ్యలు. అలానే ఏ అనేది అంటే బేస్ అనేది సున్నాకి సమానం కాకూడదు. ఇప్పుడు మనం a⁴m ఉంది కదా, దాన్ని ఎలా చదువుతాము? చదివినప్పుడు a రైజ్ టు ది పవర్ ఆఫ్ m అని చదువుతాం, లేదు అంటే a⁴m అని అంటాము. అయితే ఇప్పుడు మనము అకరణీయ ఘాతాంకాల గురించి తెలుసుకునే ముందు మనం కింది తరగతిలో నేర్చుకున్న ఘాతాంకాల గురించి ఒకసారి తెలుసుకుందాం. ఇప్పుడు ధన ఘాతాంకాలతో కూడిన ఘాతాలు అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఇవి ఏ రూపంలో ఉంటాయంటే ఈ రూపంలో ఉంటాయి. దీన్ని ఎలా చదువుతారు? 4 రైజ్ టు ది పవర్ ఆఫ్ 3 అని చదువుతారు, లేదా 4³ అని కూడా మనం చదవచ్చు. 4³ అంటే అర్థం ఏంటి? బేస్లో ఉన్న అంటే భూమి అయిన 4ను ఎక్స్పోనెంట్ ఘాతాంకంలో ఉన్న 3, ఇవి రెండు దేనిని సూచిస్తాయి అంటే బేస్ని ఎన్నిసార్లు గుణించాలి అనేది ఘాతాంకం అనేది సూచిస్తుంది. ఇక్కడ బేస్ ఏంటి? భూమి ఏంటి? 4. ఎక్స్పోనెంట్ ఏంటి? 3. అంటే బేస్ని 3 సార్లు మనం అంటే 3 సార్లు అంటే ఇలా 4 × 4 × 4లా గుణించాలి. ఇప్పుడు దీని యొక్క విలువ ఎంత అవుతుంది? 64 అవుతుంది. అంటే మనం ఎప్పుడైనా కానీ భూమిని ఘాతాంకం యొక్క విలువ ఎంత ఉంటే అన్నిసార్లు మనము గుణించాల్సి ఉంటుంది. ఇప్పుడు రుణ ఘాతాంకాలతో కూడిన ఘాతాల గురించి చూద్దాం. అవి ఏ రూపంలో ఉంటాయి? 4⁻³ దీన్ని ఎలా చదువుతారు? 4 రైజ్ టు ది పవర్ -3 అని చదువుతారు. ఇప్పుడు దీని యొక్క విలువను ఎలా కనుక్కోవాలి మనము? 4⁻³ ఎలా రాసుకోవచ్చు? 1/4³ రాసుకోవచ్చు. ఇది ఎలా వచ్చింది? ఇది ఒక ఘాతాంక నియమం నుంచి వచ్చింది. ఆ ఘాతాంక నియమం ఏంటి? a⁻n అనేది ఒక ఘాతం అయితే, రుణ ఘాతాంకంతో కూడిన ఘాతం అయితే దాని విలువ దేనికి సమానం అవుతుంది? 1/a⁴nకి సమానం అవుతుంది. ఇక్కడ 4⁻³ ఉంది, దాని యొక్క విలువ దేనికి సమానం అవుతుంది? 1/4³ సమానం అవుతుంది. మనం ఇంతకు ముందే చూసాము 4³ యొక్క విలువ ఎంత? 64. అంటే దీని యొక్క విలువ ఏమవుతుంది? 1/64 అవుతుంది. ఇప్పుడు మనం అకరణీయ ఘాతాంకాలతో కూడిన ఘాతాల గురించి చర్చిద్దాం. దీని కొరకు మనము √4ని తీసుకుందాం. ఇది ఏ రూపంలో ఉంది? nth రూట్ ఏ రూపంలో ఉంది. nth రూట్ ఏని ఎలా రాసుకోవచ్చు మనం? a⁴1/n రాసుకోవచ్చు. ఇక్కడ √4 ఉంది, అక్కడ ఏమీ లేదు అంటే ఇక్కడ n వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే దీని ఏ వాల్యూ ఏంటి? 4. ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు? 4⁻1/2గా రాసుకోవచ్చు. ఈ 4⁻1/2లో 4ని ఎలా రాసుకోవచ్చు మనం? 2² రాసుకోవచ్చు. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతకుముందు మనం తీసుకున్న ఉదాహరణలకు ఈ ఉదాహరణకు తేడా ఏమిటి? ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఘాతాంకం అనేది ఒక భిన్న రూపంలో ఉంది, అంటే 1/2 రూపంలో ఉంది. ఇంతకుముందు ఉదాహరణలో ఘాతాంకాలు అనేవి పూర్ణ సంఖ్యలు. ఇలా ఘాతాంకాలు అనేవి భిన్న రూపంలో ఉంటే ఆ ఘాతాంకాలను ఏమంటారు? అకరణీయ ఘాతాంకాలని అంటారు. ఇప్పుడు 2² ఎలా రాసుకోవచ్చు? ఇది ఏ రూపంలో ఉంది? a⁴m రూపంలో ఉంది. దీన్ని మనం ఎలా రాయవచ్చు? a⁴m�n రాయవచ్చు. అంటే 2² ఎలా రాయవచ్చు? 2² × 1/2గా రాయవచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 2⁻1 మిగులుతుంది. 2⁻1 యొక్క విలువ ఎంత? 2. ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏమిటంటే √4 కనుగొనేటప్పుడు ఇప్పుడు మనకు వచ్చినది బేస్ అవుతుంది, అంటే ఘాతంలో ఉన్న బేస్ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ అనేది ఏం చెప్తుందో మనకి? స్క్వేర్ రూట్ అనేది ఘాతాంకం అవుతుంది, అంటే ఎన్నిసార్లు మనము ఈ బేస్ని గుణించాలి అనేది చెప్తుంది. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంటే మనకు వచ్చిన బేస్, ఇక్కడ బేస్ ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. ఆ బేస్ని 2 టైమ్స్ అంటే 2 సార్లు గుణించాలని చెబుతుంది. అంటే 4 రావాలి అంటే 2ని మనం ఎన్నిసార్లు గుణించాలి? 2 టైమ్స్
గుణించాలి. ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 25ని ఎలా రాసుకోవచ్చు? 25 ఓల్ టు ది పవర్ 1/2గా రాసుకోవచ్చు. 25ని ఎలా రాసుకోవచ్చు? 5 స్క్వేర్గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ ఘాతం ఏమవుతుంది? 5 స్క్వేర్ ఓల్ టు ది పవర్ 1/2 అవుతుంది. ఇది కూడా ఏ టు ది పవర్ m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది కాబట్టి దీనిని ఎలా రాసుకోవచ్చు మనం? 5 టు ది పవర్ 2 ఇంటూ 1/2గా రాసుకోవచ్చు. ఇక్కడ 2 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 5 టు ది పవర్ 1 మిగులుతుంది. 5 టు ది పవర్ 1 యొక్క విలువ ఎంత? 5. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏమిటంటే మనము 25 యొక్క స్క్వేర్ రూట్ కనుక్కునేటప్పుడు మనకి ఏమొస్తుంది? బేస్ వస్తుంది. బేస్ ఎంత ఇక్కడ? 5. ఇంతకుముందే మనం చెప్పాము స్క్వేర్ రూట్ అనేది ఏం చెప్తుంది? ఈ బేస్ని మనకు వచ్చిన బేస్ని ఎన్నిసార్లు గుణించాలి అంటే మనకి ఒక ఘాతాంకాన్ని ఇస్తుంది. ఇక్కడ ఎన్నిసార్లు గుణించాలి? 2 సార్లు గుణించాలి. స్క్వేర్ రూట్ అనే గుర్తున్నప్పుడు మనకి ఘాతాంకం ఏమొస్తుంది? 2 వస్తుంది. అంటే ఏ బేస్ ఉన్నా కానీ దాన్ని ఎన్నిసార్లు గుణించాలి? 2 సార్లు గుణించాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి క్యూబ్ రూట్ 8 దీన్ని ఎలా చదువుతారు? క్యూబ్ రూట్ 8 అని చదువుతారు. ఇంతకుముందు వాడిన ఘాతాంక నియమాన్ని వాడి nth రూట్ ఏని ఎలా రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ 1/nగా రాయొచ్చు. ఇక్కడ n విలువ ఎంత? 3. అంటే దీనిని మనం ఎలా రాయవచ్చు? 8 టు ది పవర్ 1/3గా రాయవచ్చు. 8ని మనం ఎలా రాసుకోవచ్చు? 2 క్యూబ్గా రాసుకోవచ్చు. అప్పుడు ఈ ఘాతం ఏమవుతుంది? 2 క్యూబ్ ఓల్ టు ది పవర్ 1/3 అవుతుంది. ఇది కూడా ఏ టు ది పవర్ m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ m ఇంటూ n రూపంలో రాసుకోవచ్చు. 2 టు ది పవర్ 3 ఇంటూ 1/3గా రాసుకోవచ్చు. ఇక్కడ 3 క్యాన్సిల్ అయ్యి మనకి ఏం మిగులుతుంది? 2 టు ది పవర్ 1 మిగులుతుంది. దాని యొక్క విలువ ఎంత? 2. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. క్యూబ్ రూట్ 8 విలువ ఎంత వచ్చింది మనకి? 2. ఈ 2 అనేది ఏమవుతుందని చెప్పాము ఇంతకు ముందు? బేస్ అంటే భూమి అవుతుంది. ఇప్పుడు ఈ భూమిని ఎన్నిసార్లు గుణించాలని ఎవరు చెప్తారు? ఇక్కడ రూట్ దగ్గర ఉన్న విలువ చెప్తుంది. అంటే క్యూబ్ రూట్ ఇక్కడ క్యూబ్ అంటే 3 ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న బేస్ని ఎన్నిసార్లు గుణించాలి? 3 టైమ్స్ గుణించాలి. ఒకవేళ ఇక్కడ 4 ఉందనుకోండి, ఇక్కడ మనకు వచ్చిన బేస్ని ఎన్నిసార్లు గుణించాలి? 4 టైమ్స్ గుణించాలి. 2ని 3 టైమ్స్ గుణిస్తే మనకి ఎంత వస్తుంది? 8 వస్తుంది. ఇటువంటిది ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. క్యూబ్ రూట్ 64 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 64 టు ది పవర్ 1/3గా రాసుకోవచ్చు. 64ని ఎలా రాయవచ్చు? 4 క్యూబ్గా రాసుకోవచ్చు. 4 క్యూబ్ ఓల్ టు ది పవర్ 1/3 ఇది ఏ రూపంలో ఉంది? ఏ టు ది పవర్ m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది కాబట్టి దీనిని ఎలా రాసుకోవచ్చు? 4 టు ది పవర్ 3 ఇంటూ 1/3గా రాసుకోవచ్చు. ఇక్కడ 3 క్యాన్సిల్ అవుతాయి కాబట్టి మనకి ఏం మిగులుతుంది? 4 టు ది పవర్ 1 మిగులుతుంది. 4 టు ది పవర్ 1 యొక్క విలువ ఎంత? 4. ఇక్కడ కూడా జాగ్రత్తగా గమనించండి. క్యూబ్ రూట్ ఆఫ్ 64 విలువ ఎంత వచ్చింది? 4 వచ్చింది. అంటే ఇక్కడ బేస్ ఏమవుతుంది? భూమి ఏమవుతుంది? 4 అవుతుంది. దీన్ని మనం ఎన్నిసార్లు గుణించాలి? ఇక్కడ క్యూబ్ రూట్ ఇచ్చాడు కాబట్టి 3 టైమ్స్ గుణించాలి. అంటే 4 ఇంటూ 4 ఇంటూ 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 64 వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. ఇప్పుడు మనం 5th రూట్ 32ని తీసుకుందాం. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే మొదట్లో మనం స్క్వేర్ రూట్ తీసుకున్నాం, తర్వాత క్యూబ్ రూట్ తీసుకున్నాం, ఇప్పుడు 5th రూట్ తీసుకున్నాం. ఇది ఏ రూపంలో ఉంది? nth రూట్ ఏ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ 1/nగా రాసుకోవచ్చు. అంటే దీన్ని 32 టు ది పవర్ 1/5గా రాసుకోవచ్చు. 32ని ఎలా రాసుకోవచ్చు? 2 టు ది పవర్ 5గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? ఘాతం 2 టు ది పవర్ 5 ఓల్ టు ది పవర్ 1/5గా అవుతుంది. ఇది ఏ రూపంలో ఉంది? ఏ టు ది పవర్ m ఓల్ టు ది పవర్ n రూపంలో ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఏ టు ది పవర్ m ఇంటూ n రాసుకోవచ్చు. 2 టు ది పవర్ 5 ఇంటూ 1/5గా రాసుకోవచ్చు. ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు ఏం మిగులుతుంది? 2 టు ది పవర్ 1 మిగులుతుంది. దీని విలువ ఎంత? 2. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతకు ముందు మనం చర్చించుకున్నట్టు 5th రూట్ 32 విలువ ఎంత? 2. ఇక్కడ వచ్చిన విలువ దేనికి సమానం అవుతుంది? బేస్కి సమానం అవుతుంది. అంటే బేస్ అనేది ఎంత? 2. ఈ 2ని ఎన్నిసార్లు గుణించాలని ఎవరు చెప్తారు? ఇక్కడ ఉన్న రూట్ అంటే క్యూబ్ రూట్ అయితే 3 టైమ్స్, 4th రూట్ అయితే 4 టైమ్స్, 5th రూట్ కాబట్టి ఎన్ని టైమ్స్ మనం మల్టిప్లై చేయాలి? 5 టైమ్స్ మల్టిప్లై చేయాలి. 2 టు ది పవర్ 5 విలువ అంటే 2ని 5 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 32 అనేది వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ఈ వీడియోలో ఘాతాలు మరియు ఘాతాంకాల గురించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకున్నాం. అలానే ధన మరియు రుణ ఘాతాంకాలతో కూడిన ఘాతాల గురించి ఒక్కొక్క ఉదాహరణ తీసుకొని చర్చించాం. మూడవది అకరణీయ ఘాతాంకాలతో కూడిన ఘాతాల గురించి చర్చించాం.